కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ ను తిట్టడం తప్ప మరో పని లేదన్నారు. రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నేనైతే చూడలేను. నేను చాలామందిని చూసిన, ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏడే రోజున కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కనీసం సందర్భాన్ని బట్టైనా సరే మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఈరోజు ఎవరైనా మేడేని ఉద్దేశించి మాట్లాడితే కార్మికులు, వారి సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి అంశాల మీద మాట్లాడతారు. కానీ 3 సంవత్సరాలు కూడా ఏం చేయని ముఖ్యమంత్రిని ఏమనాలంటే మరి 9 సంవత్సరాలు కూడా పనిచేయని మిమ్మల్ని ఏమనాలి? మీ ముగ్గురిని కేవలం ముఖ్యమంత్రి మీద విమర్శలతోనే పార్టీని నెట్టుకు రావాలనుకోవడం మీ దౌర్భాగ్యం. కనీసం ఏం చట్టాలు చేసిందో కూడా తెలియని ప్రజాప్రతినిధి నువ్వు. ముఖ్యమంత్రి గారి మీద హాట్ కామెంట్స్ తో నిరంతరం మీడియాలో ఉండాలనే తపన తప్పితే మీ నాయకుల కంటే అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, లేకపోతే హరీష్ రావు అయినా మీకు ఇంకో పని ఏమున్నది? ప్రతిరోజు ఎవడేమనుకుంటే నాకేమన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మీకు రివాజ్గా మారింది. క్షేత్రంలో ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా ఎదుగుతున్న తీరు మీకు నచ్చకనే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్పితే మరొకటి లేదు.